తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. ఒక ఊళ్ళో ఒక గొల్లవాడు ఉండేవాడు. వాడికి పుట్టెడు చెవుడు. ఒకనాడు వాడి అడవిలో గొర్రెలు కాస్తూ ఉండగా ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. తాను ఇంటికి వెళితే మందను ఎవరు చూస్తారు? ఇంతలో ఒక మర్రి చెట్టు మీద ఆకులు కోస్తూ ఒక బ్రాహ్మణుడు గొల్లవాడికి కనిపించాడు. గొల్లవాడికి ప్రాణం లేచి వచ్చింది. ఇదిగో బాపనయ్యా, నేను ఇంటికి పోయి ఇప్పుడే వస్తాను. నేను వచ్చేదాకా నా మందని చూస్తూ ఉంటావా? నీకో కుంటి మేకనిచ్చుకుంటాను అని బ్రాహ్మణుడిని కేక పెట్టి గొల్లవాడి ఇంటికి వెళ్ళాడు. అయితే గొల్లవాడి కేక బ్రాహ్మణుడు వింటేగా గొల్లవాడికి పుట్టెడు చెవుడైతే బ్రాహ్మణుడికి 2 పుట్ల చెవుడు. మళ్ళీ గొల్లవాడు తిరిగి వచ్చే సమయానికి బ్రాహ్మణుడు ఆకులు కోసుకుని మర్రి చెట్టు దిగి వస్తున్నాడు. గొల్లవాడు తన మంద అంతా ఉండటం చూసి సంతోషించి అన్న ప్రకారం ఒక కుంటి మేకను తీసుకుని, ఇదిగో బాపనయ్యా, నేనేస్తానన్న ప్రకారం కుంటి మేక నీకు ఇచ్చేస్తున్నాను, పట్టుకెళ్ళు అన్నాడు. గొల్లవాడు కుంటి మేకను తెచ్చి తన మొహం మీద పెట్టడం చూసి బ్రాహ్మణుడు, నీ మేక గొడవ నాకేం తెలీదు పో అని కసిరాడు. అయ్య బాబోయ్, నీకు కుంటి మేకనిస్తానని మొదటే చెప్పాను. నేనేం ఆడి తప్పేవాణ్ణి గాను. ఇదిగో కుంటి మేక అని గొల్లవాడు దాని కుంటికాలు బ్రాహ్మణుడికి చూపించాడు. ఇది మరీ బాగుంది. నేనెక్కడో చెట్టు మీద ఉన్నవాణ్ణి. నీ మేకకాలు నేనెట్లా విరగ్గొడతాను అన్నాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి మాటలు గొల్లవాడికి, గొల్లవాడి మాటలు బ్రాహ్మణుడికి తెలియలేదు. బ్రాహ్మణుడు చాలా ఆశాపాతకుడై మంచి మేకనిమ్మంటున్నాడు అనుకున్నాడు గొల్లవాడు. మేకకాలు తానే విరగ్గొట్టాడని గొల్లవాడు అంటున్నట్లు బ్రాహ్మణుడికి అనుమానం. ఇద్దరూ వాదనలోకి దిగారు. కావలిస్తే ఈ కుంటి మేకను పట్టుకెళ్ళు, మంచి మేకను చచ్చినా ఇవ్వను అని గొల్లవాడు. నువ్వు 100 చెప్పు, 1,00,000 చెప్పు, నీ మేకకాలు నేను విరగ్గొట్టలేదు అని బ్రాహ్మణుడు తగాద పడుతూ మున్సబు గారి ఇంటి వైపు వెళ్లారు. మున్సబు గారి ఇంట్లో కూడా ఆనాడు చాలా అల్లరిగా ఉంది. ఆయన పొద్దున్నే లేచి పెళ్లాంతో పోట్లాడి ఆమెను చెడమడ తిట్టి అన్నం తిన్నని భీష్మించుకుని వచ్చి వీధి అరుగు మీద కూర్చున్నాడు. సరిగ్గా ఇదే సమయానికి గొల్లవాడు బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వెళ్లారు. చూడండి మున్సబ్ గారు, ఈ బ్రాహ్మణుడికి ఆ మాత్రం న్యాయం ఉండక్కర్లా అని గొల్లవాడు తన కథ అంతా చెప్పాడు. మున్సబు గారు మొహం మటమటలాడ్చుకుంటూ గొల్లవాడు చెప్పినదంతా విని బ్రాహ్మణుడి కేసి చూశాడు. తన మీద గొల్లవాడు లేనిపోని ఫిర్యాదు చేసి ఆయనకి తన మీద కోపం తెప్పించాడని అనుమానం వేసి బ్రాహ్మణుడు పొద్దున్నే తను లేచినది లగాయతూ జరిగినదంతా జాలి గోలి పెట్టేటట్టుగా చెప్పాడు. కానీ ఇదంతా ఎవరు విన్నారు? గొల్లవాడికి పుట్టి, బ్రాహ్మణుడికి 2 పుట్ల చెవుడైతే మునసబుకి 3 పుట్ల చెవుడు. అదంతా విని ఆఖరుకు మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, నేను మాత్రం దాని చేతి పచ్చి మంచినీళ్ళు తాగితే ఒట్టు అన్నాడు మునసబు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.